గుడిబడికి వెన్నుదన్నుగా నిలబడండి. అపూర్వమైన ఆ కార్యక్రమం నా మానస పుత్రిక. దానివల్ల మీకు వచ్చే లాభాలన్నీ నీకు అసలు మన దేవాలయాలు బాగు చేయడంలో ఉన్న ఆనందం ఎందులో ఉంటుందండి? ఒక్క ఆలయాన్ని బాగు చేస్తే ఎంత లాభమో తెలుసా? ఆ ఆలయంలో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో అన్ని యుగముల పాటు ఆ దేవతాలోకంలో ఉంటాం. అసలు ముందు దారిద్ర్యం తొలగుతుంది. ఇప్పటికి కూడా మహారాజుల్లో పూరి జగన్నాథం ఉందే, ఆ జగన్నాథపురాన్ని పరిపాలించే రాజవంశస్థులు మాత్రమే డబ్బున్నవాడు, మిగతా రాజవంశస్థులంతా పాడైపోయారు తెలుసా? గొప్ప గొప్ప రాజవంశస్థులంతా చితికిపోయారు. కానీ ఇప్పటికి కూడా జగన్నాథపురం ఉందే, పురీ జగన్నాథం, ఊరికే వ్యవహారంలో పూరి అంటున్నారు కానీ అది పూరీ కూర కాదు, పురీ పురము, పురీ జగన్నాథం. ఆ జగన్నాథపురం దగ్గర ఉన్న మహారాజ వంశస్థులు మాత్రం కోటీశ్వరులు ఇప్పటికి కూడా. కారణం ఏంటో తెలుసా? జగన్నాథ రథయాత్రకు ముందు చీపురు కట్ట పుచ్చుకొని తుడిచేది వాళ్లే, ఆ రాజవంశస్థులు.